ఇదిగో ఈ కనిపిస్తున్న స్థలమే మా డాడీ కొనుక్కోకుండా వదిలేశాడు. ఏం చేస్తానో నా తలరాత. అదే అప్పుడు తీసుకుని ఉంటే నాకే ఏదో చేదోడు వాదోడు ఉపయోగపడేది. ఏ బాలు, ఇంత సడన్ గా వచ్చండి. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నాను పెద్దమ్మ. అమ్మ నాన్న కూడా బాగున్నారు. మీరెలా ఉన్నారు? బాగున్నాను రా. ఏంటి ఇటు వచ్చారు? ఏం లేదు పెద్దమ్మ, ఇక్కడ ఏదో స్థలం ఉందంటే చూడడానికి వచ్చాము. అవునా, మరి తీసుకుంటారా? ఎక్కడ పెద్దమ్మ, 10 లక్షలు చెప్తున్నారు. అదే మా చిన్నప్పుడు డాడీని తీసుకోమన్నప్పుడు 10,000 చెప్పారంట. ఎక్కడ 10,000, ఎక్కడ 10 లక్షలు? ఇప్పుడు మా డాడీ చేసిన పనికి మేము బాధపడుతున్నాం. అప్పుడు మీ నాన్నకి కుదర తీసుకోలేదనుకో, ఇప్పుడు నువ్వేనా తీసుకోవచ్చు కదా. ఏంటి 10 లక్షలు పెట్టి తీసుకోవాలా? నాకు ఇంట్లో ఖర్చులకి, పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోతున్నాయి నా జీతం. ఇంకా 10 లక్షలు ఎక్కడి నుంచి ఆయన అప్పు తీసుకొచ్చి కట్టాలి పెద్దమ్మా. ఇప్పుడు నువ్వు ఎలాగ బాధ్యతల గురించి మాట్లాడుతున్నావు? మీ నాన్నకు కూడా అప్పుడు అవే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తీసుకొని ఉండడు. ఇప్పుడు మీ నాన్న తీసుకోలేదని నువ్వు ఎలా అంటున్నావు? రేపు నీ పిల్లలు కూడా నువ్వు తీసుకోలేదని నిన్ను అలాగే అంటారు. అప్పుడు 10,000, ఇప్పుడు 10 లక్షలు రా. ఇప్పుడు 10 లక్షలే, రేపు 1 కోటి రూపాయలు రా. అప్పట్లో లోన్లు అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరురా. ఇప్పట్లో అలాంటి చాలా మార్గాలు వచ్చారా. అప్పు చేసినా తీసుకో, మంచి పనికే కదరా. ఇప్పుడు తీసుకుంటే రేపు నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. మీ పెద్దమ్మ చెప్పిన మాట కూడా నిజమే కదండి. మీ నాన్న చేసిన తప్పు మాత్రం మీరు చేయమాకండి.